నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అలేఖ్య. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు చూడబడ్డం మరియు ఇంటి ప్లానులు వేయబడ్డం. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం, తేటగుంట, తుని మండలం, తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ల కృష్ణమూర్తి 9666002176. రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు వచ్చే నష్టం ఏమీ ఉండదని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కెఎస్ ప్రసాద్ మరియు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పిడి రామారావు రైతులకు అవగాహన కల్పించారు. మండల కేంద్రం కిర్లంపూడిలో శనివారం ఉదయం పెద్దాపుర డివిజనల్ వ్యవసాయ అధికారిని ఎం రత్నప్రశాంతి అధ్యక్షతన రైతులు, కౌలు రైతులకు జరిగిన అవగాహన సదస్సులో వారు ఇరువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిడి రామారావు మాట్లాడుతూ సాగుదారులకు రుణార్హత పత్రం ఇచ్చినంత మాత్రాన రైతు యొక్క భూమిపై సాగుదారులకు ఎటువంటి హక్కు ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే జాయింట్ డైరెక్టర్ కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగానైతే ఆదుకుంటుందో అదే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు మంచి చట్టాన్ని తేవడం జరిగిందన్నారు. అలాగే ఏడి రత్నప్రశాంతి తహసీల్దార్ ఎస్ సత్యనారాయణరాజు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జగపతి నగరం గ్రామానికి చెందిన దాడి భద్రరావు అనే ఉత్తమ రైతును వ్యవసాయ శాఖాధికారి జోకా అమృత ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు సన్మానించి రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తే విత్తనాలను అందించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి సహకార సంఘ అధ్యక్షుడు చదురువాడ బాబీ, జగపతి నగరం గ్రామ సర్పంచ్ శ్రీ పెంటకోట నాగుబాబు, అలాగే గ్రామ నాయకులు ఎస్ఎస్ రామ్ కుమార్, పెనగట్టి రాజేష్, మల్ల నాగు, ఎల్లపు నానాజీ, సరకనం పెద్దకాపు, ఏఈఓ సత్యనారాయణ, విఏఓ కె బలరాం, బిఆర్ఓ ఇంజనీర్ పాల్గొన్నారు. ఈ టెనెంట్ యాక్ట్ ని భూమి మీద అతనికి ఏమైనా హక్కు లేదు. ఓన్లీ 11 months అతను వేసుకుని సారా పంటకి ఆ పండిన పంటకి దాని వరకు మేము మాట ఇచ్చుకుంటాం. అలాగే ఏమన్నా ప్రభుత్వ వైపు వచ్చి వస్తే ఈ కారు తీసుకుంటాం వల్ల ఎందుకంటే ఇతను నా భూమి చేస్తానని చెప్పి వానర్ సంతకం పెడతారు, ఆ కౌలుదారికి సంతకం పెడతారు, బిఆర్ఓ ఇష్యూ చేస్తారు. దాన్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేసి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున అదే పంట పోతే మరి పంట అప్లై చేసుకుంటారు కదా, దాని ఇన్సూరెన్స్ ఏమొచ్చి అందులో వస్తుంది బెనిఫిట్. అలాగే మా శాఖ వరకు ఇస్తాననేది కూడా మేము శాతం ఇస్తాం. ఈ విధంగా అతన్ని ఆవరేజ్ చేసుకుంటున్నాం. దేనికోసం ఈ తాత్కాలిక లబ్ధి తాత్కాలికంగా చేసి సారా ఇప్పటి వరకు భూమికి సంబంధించి అతనికి ఏ విధమైన హక్కు లేదు. ఆటోమేటిక్గా ఆ యాక్ట్ ఇచ్చారు. ఈ ఏదో పత్రం ఇచ్చారు కాబట్టి రేపు ఏదైనా గొడవ వస్తే ఇదేదో కోర్టులో పెడతాకి ఇంకో దాంట్లో పెడతాకి చెవదని ముందే ఇచ్చారు. లీగల్గా ఎటువంటి దానికి వ్యాలిడ్ కాదు ఇది అని చెప్పి దాంట్లో పాయింట్ పెట్టేశారు. కాబట్టి మన భూమి ఉన్నవాళ్ళు ఎవరు కూడా భయపడక్కలేకుండా కౌలుదారులు ఇచ్చుకుంటే మీకు వచ్చేది మీకు వస్తుంది, అతను కూడా పెట్టుబడి సాయం వస్తుంది. అలాగే రేపు పొద్దున్న దాంట్లో వచ్చే వనరులన్నీ కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఓ ఇన్సూరెన్స్ పరంగా కానివ్వండి, అలాగే ఒక వెహికల్ అప్పు చేస్తున్నాం. దాంట్లో కూడా అతను నుంచుంటాడు, అతను నుంచి అతను రికార్డ్ చేసుకోవడానికి మీరు కౌలుకి ఇచ్చారు కాబట్టి ఆ విధంగా కౌలుదారుడు గుర్తింపు వచ్చి అతను కూడా కొంత అన్ని ఆర్థిక సాయం అవ్వచ్చు, సాంకేతిక సాయం అవ్వచ్చు, అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా మన వానర్ రైతులను సహకరించి ఈ కౌలుదారు ఇచ్చేలాగా చేయాలని చెప్పి ఒకసారి చెబుదాము, అందరికీ అవగాహన కల్పిద్దాం ఉద్దేశం ఈ సదస్సు పెట్టడం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వానర్ రైతులందరూ కూడా ఎందుకంటే మనం ఎలాగ చేసుకోలేకపోతున్నాం, లేదా మన వ్యవసాయ గురించి ఒక వెళ్ళి టౌన్లో కొంతమంది ఉన్నారు, లేకపోతే ఇంకో విధంగానో మనకి పొలాలను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇచ్చేదాన్ని మీరు అర్థం చేసుకుని ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన మనకి ఇబ్బంది లేదు. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఇవ్వచ్చని మన ప్రభుత్వ పరంగా మీకు హామీ ఇవ్వడానికి, అలాగే ఇప్పుడు అక్కడ మీటింగ్లో ఏదైనా కరెక్ట్గా రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ హామీ, మీకేం భూమికి ఏ విధంగా వర్గం జరగదు. ఒకవేళ ఎవరన్నా మీరు ఒరేసుకుంటారని చెప్పి చూసుకుని అదేదో జాగ్రత్తగా చదివేసుకున్నారు, రామోదయం చదివేసుకుని మాడితే ఇమీడియట్గా మనం క్యాన్సిల్ చేయాలి. కౌలు చేస్తూ లేకుండా అది చేసేసి అసలు ఇంటికి బయటకు చేయడం అఫ్కోర్స్ మనం కాదంతా తీసే ఉండరు ఎంత కరెక్ట్గా చేసింది. ఒకవేళ మనం కాదని ఒరేసుకుంటా ఇచ్చుకుని ఇంకో పని చేస్తాం కూడా మీకు ఇష్టం లేదు, వెంటనే వికెట్ చేసాం. మీ అందరికి చెప్తారు కౌలుకి క్యాన్ చేస్తాం. ఆ విధంగా కూడా మనకి అన్ని విధాలు కూడా వాళ్ళకి రక్షణ ఉంది ఈ యాక్ట్లో. కాబట్టి ఇది ఏ విధమైన అపోహలు లేకుండా మన కౌలుకి అవకాశం ఇస్తున్నాం. వారికి మన రెవెన్యూ ద్వారా పత్రాలు ఇచ్చుకుంటే అతనికి ఉన్న సపోర్ట్ అంటే రైతుగా ఏమేమి సహకారం మనం అందిస్తున్నాం, వానర్ రైతు ఎలా ఇస్తున్నాం, అలాగా ఇతను కూడా ఆ తాత్కాలం 11 నెలల క్రీడికి అన్ని సహకారాలు ఇస్తాం. కాబట్టి అతను కూడా కాస్త నిలబడి అది వ్యవసాయం చేస్తున్న అందులో అందంగా జీవిస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుతుంది చేస్తాం. యువజన శ్రామిక రైతు పార్టీ మీ పార్టీలో ఉన్న కొంతమంది మీరు గుర్తుండవచ్చు. యువజన శ్రామిక రైతు పార్టీ అన్నమాట వైఎస్ఆర్.
అంటే ఇది రైతు పార్టీ పూర్తిగా. అందుగురించి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా రైతులకు సేవ చేయాలి, రైతుల యొక్క వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా మనం వెళ్ళాలనే ఉద్దేశం ఏం చేస్తుందంటే ఈ కౌలు రైతు చట్టం ఇందాక నేను చెప్పాను, కౌలు రైతు చట్టం 1956లో ఉన్న కౌలు రైతు చట్టాన్ని దాన్ని మొత్తం తీసేసి రద్దు చేసింది. దీనిలో కౌలు రైతులకు కొంత ఓనర్షిప్ రైట్స్ ఉండేవి దాని మీద, అందుకు దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి కొత్తగా మనకి పంట సాగు హక్కు పత్రం అనే ఒక చట్టాన్ని, పంట సాగు హక్కుదారి చట్టం అని ఒక చట్టాన్ని పోయిన సంవత్సరం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మీకు ఎవరైతే మీరు ఈ కౌలు తీసుకున్నారో వారికి ఆ పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు ఒక వరి పంట వేసుకున్నారు, నా దగ్గర రామారావు దగ్గర మీరు కౌలు తీసుకుని పంట వేసుకున్నారు అనుకోండి, ఆ పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది తప్ప మీకు దాని మీద సపోజ్ మనం ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, మనకు ఇల్లు ఉందనుకోండి, ఒక పోర్షన్లో మనం ఉన్నాం, ఇంకో పోర్షన్ ఎవరికైనా అతికిచ్చాం, అతికిచ్చిన వాడికి మనం రెంట్ ఇస్తూ ఉంటాడు ప్రతి నెల, అంతేగాని అతను హక్కే ఉండదు కదా, మన ఇంటి మీద అతను హక్కే ఉండదు. అలా సేమ్ ఇదే అనమాట, పంట మీద మాత్రం ఉంటుంది. ఇది కూడా 11 నెలల కాల మీద మాత్రం ఉంటుంది. 11 నెలలు అయిపోయిందంటే ఆ కారు రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇంకా వేరే వాడికి మనం ఇవ్వడం, లేదా అతనికే మళ్ళీ రెన్యూ చేసుకోవడం జరుగుతుంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ కు విశాఖలో జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సీతమ్మధార ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని మనోజ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజేసీ నగర అధ్యక్షులు రావుల రామచంద్రరావు మాట్లాడుతూ అత్యవసర సేవలు అందిస్తున్న వర్గాల్లో జర్నలిస్టులు ముందున్నారని, ఈ దశలో సమయంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల జీవిత బీమా వర్తింపచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కరోనా సమయంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన మనోజ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి సహాయం అందించాలని కూడా డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులు సాంశివరావు, జనార్దన్ రావు మాట్లాడుతూ భద్రతపై ప్రభుత్వం దృష్టి సాధించాలని కోరారు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా వ్యక్తిగత ఆరోగ్య బాధ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఏపీయూడబ్ల్యూజేసీ నగర ప్రధాన కార్యదర్శి ఈకే చంద్రమోహన్ మాట్లాడుతూ కోవిడ్ ఈ స్థాయిలో అదుపులో ఉండడానికి జర్నలిస్టులు విస్తృత సేవలు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేసీ నగర శాఖ ప్రతినిధులు కృష్ణారావు, కిల్లి ప్రకాష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గంటల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబానికి ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మనోజ్ ఆత్మశాంతికి కలగాలని కూడా ఈరోజు విశాఖపట్నం జర్నలిస్టులు అందరి తరఫున కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ కోవిడ్ నియంత్రణలో ఈ దేశంలో వివిధ వర్గాలు ఏ మేరకు చేసినప్పుడు కూడా జర్నలిస్టులు చేసింది మాత్రం అసమానమైన సేవలనే మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల సహాయాలు ఇస్తాయా లేక ఈ సమాజం నుంచి ఏమొస్తుందా అనే ఆలోచన లేకుండా వారి కుటుంబాల్ని అలాగే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు జర్నలిస్టులు దేశంలోని ప్రపంచంలో కూడా ఈ కోవిడ్ నియంత్రణలో పనిచేశారు. నిజంగా ఈరోజు కోవిడ్ ఈ మేరకు అదుపులో ఉందంటే అది కేవలం జర్నలిస్టులు చేసిన సేవలుగానే మనం గుర్తించుకోవచ్చు. అయితే ఈ సేవలు చేసే క్రమంలో ఈ జర్నలిస్టులు కోవిడ్ బారిన పడి మరణించడం అన్నది చాలా బాధాకరం. ఈ దశలో ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్టులకు సంబంధించి ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా ఈ కోవిడ్ ఉన్నంత వరకు కూడా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగించి కనీసం 50 లక్షల రూపాయలు బీమా, ప్రమాద బీమా ఏ రకంగా ఉంటుందో అదే రకంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వారి కుటుంబానికి సహాయం అందేలాగా ఒక బీమా ఇవ్వాలని కోరడమే కాకుండా జర్నలిస్టుల సంక్షేమానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కోరుతుంది. ఈ దశలో ఈ మనోజ్ మరణం చాలా బాధాకరం. అన్నిటికంటే మించి ఆయన మరణం మా అందరికి కూడా ఒక సందేశం, ఒక గుణపాఠం కూడా మిగిల్చిందని చెప్పుకుంటూ ఇక నుంచైనా ఆయన మరణాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని జర్నలిస్టులు ఎవరైతే ఈ కోవిడ్ నియంత్రణలో పనిచేస్తున్నారో వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని వారితో అలాగే మేము కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈఎస్ఐ కుంభకోణంలో చంద్రబాబు హయాంలో నాటి కార్మిక మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించారు. అందులో కార్మిక శాఖలోని ఈఎస్ఐ స్కామ్ వెలుగు చూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్ను తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్లోని లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు 51 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు.
మందుల పరికరాల వాస్తవ ధర కంటే 136% అధికంగా సంస్థల టెండర్లు చూపించినట్లు విచారణలో తేలింది. తద్వారా అక్రమంగా 85 కోట్లు చెల్లించినట్లు విచారణలో తేలింది. అట్లా వచ్చి అలా పట్టుకెళ్ళిపోతారని అసలు లేదు. ఇలాగ మామూలుగానే ఆయన 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు, అదే సఫరింగ్లో ఉన్నాము. నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవట్లేదు. ఇంకా మేము అదే మూడ్లో ఉన్నాం. సడన్గా గోడగంతి కూడా వచ్చేసారని చెప్తున్నారు అందరూ. వచ్చేసి పైన బెడ్రూమ్లో బయటకే వచ్చేసారు, బెడ్రూమ్లోకి వచ్చారు. కనీసం నాక్ చేయలేదు, వచ్చేసారు లోపలికి. నేను అప్పుడే లోపలికి వెళ్ళాను బాత్రూంలోకి. ఆయనకి వితిన్ సెకండ్స్ ఇంకా 2-3 మాటలు కూడా ఆడనివ్వలేదండి. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, కొంచెం టైం తీసుకోండి అని కూడా వినకుండా వెంటనే కిందకి దించేశారండి. నేను కిందకి వచ్చే వెంటనే ఆయనకి పట్టుకెళ్ళిపోయారు. సెకండ్స్ 1 మినిట్లోనే పట్టుకెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధి విధానాల వల్ల ఏడాది కాలంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రస్థాయిలో నష్టపోయి ఉపాధి లేక అలమటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మ ఆరోపించారు. ప్రతిపాడు మినర్వా ప్రాంగణం పక్కనే ఉన్న ఇసుక రిచ్ వద్ద శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు చిలకూరి రామ్ కుమార్ ఆదేశాలతో ప్రతిపాడు బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక రిచ్ను ఆమె సందర్శించారు. ప్రభుత్వం సన్న చిన్నవారికి ఇసుక సప్లై చేయకుండా బడా కాంట్రాక్టులకు బహుళ అంతస్తుల బిల్డింగ్ నిర్మించే వారికి ఇస్తూ భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సింగిలిదేవి సత్యరాజు, ప్రతిపాడు మండల బీజేపీ అధ్యక్షులు ప్రతిరమణ, ఆ పార్టీ నాయకులు ఊటా సోమరాజు, జి రాజుబాబు, మదినే బాబ్జీ, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు అద్దెపల్లి రత్నకుమారి, గంట బాలు, కడారి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నేను వస్తాను మీ అందరికీ న్యాయం చేస్తానని మన జగన్ గారి ప్రభుత్వ పాలన ఈరోజు చూస్తున్నాం. భవన కార్మికులకి ఇసుక కొరత సృష్టించి వారి యొక్క పొట్టని కొట్టి ఈరోజు ప్రజలకి ఇసుకను అందుబాటులో తెస్తాను, కొత్త పాలసీ తెస్తానని ఓటకు మాటలు చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క నాయకులకు జేబులు నింపి ప్రయత్నం చేస్తూ ప్రజలకి ఏ విధంగానూ కూడా అందుబాటులో లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. దీనిని మేము దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ భవన కార్మికులకి ఎవరికైతే ఇసుక లభ్యం కాక ఎన్నో వర్గాలు గుదేలైన సందర్భంలో మేము వీరందరికీ మన ప్రభుత్వం కళ్ళు తెరిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు హైవేలో ఉన్నటువంటి ఇసుక ర్యాంప్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా ఇసుక కొరత సృష్టించి ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం చాలా బాధాకరం. అంటే ఇక్కడ ఇసుక లేకుండా కాదండి, ఆయన వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసినటువంటి పాలసీల్లో నేను వీటిని నిర్మూలించి వీటికి కొత్త పాలసీ తెస్తానని చెప్పారు. అట్లాగే మంత్రివర్గ సమావేశాలు పెట్టి ఇసుక మీద పాలసీ చేస్తానని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి ఇసుకని వీళ్ళు ఇసుకాసురులాగా వాటిని భక్షించి డబ్బులు వాళ్ళ జేబులు నింపుకుని ప్రజల యొక్క పట్లు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం. తర్వాత కొత్తగా ఆన్లైన్లో ఇసుకని మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఇలా వరదల కారణంగా ఇసుక లభ్యం కాలేదు. తర్వాత ఆన్లైన్లో తీసుకుని వచ్చిన సందర్భంలో ఎవరికి కూడా తెచ్చుకోలేని సందర్భం. ఎట్లాగంటే అప్పటి వరకు 120 ఉన్నటువంటి రీచ్లు 70కి తెచ్చారు. 120 లక్షల టన్నుల ఇసుక ఏమైంది అన్నది తెలియట్లేదు. ఎక్కడ చూస్తే అది బ్లాక్ చేసి ప్రజలకు అందుబాటులో తేకుండా చేసి ఎందరో 60 మంది భవన కార్మికులు ఈరోజు చనిపోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం నిద్రపోతున్నట్టు నటిస్తుందా, అసలు ప్రజల పక్షాన లేదు అన్నది ఇలాంటివి ఎన్నో నిదర్శనాలండి. చిత్తూరు డీసీసీ బ్యాంక్ రెడ్డమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్తూరు డీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు పూలమాల సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని వర్గాల ప్రజలతో వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్లకు, బ్యాంకు సిబ్బందికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీఈఓ మనోహర్ గౌడ్, డైరెక్టర్ల కర్ణాకర్ చౌదరి, సొరకాయలు తదితరులు పాల్గొన్నారు.
ఏం బాస్ ఇక్కడ ఊపండి మేడం. ఓకే మేడం, పైన కట్ చేయండి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత తన బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కోలేక ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి ప్రశ్నించకూడదు అనే ధోరణిలో వెళ్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని పగబట్టారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఇదే ఇష్యూపై గతంలో మొదటి ప్రెస్ మీట్ పెట్టిందే అచ్చెన్నాయుడని, ఆరోపణలపై అప్పట్లోనే సమాధానం ఇచ్చారన్నారు. టీడీపీ ప్రధాన గొంతుకు అచ్చెన్నాయుడని, సబ్జెక్ట్ పై మాట్లాడితే ఫాల్స్ కేసు పెట్టి సృష్టించి అరెస్ట్ చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన జరిగినటువంటి అవినీతి మీద కూడా ఎర్రన్నాయుడు గారు ఆ రోజు కూడా కోర్టుకు వెళ్లి కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ప్రస్తావించారు చాలా సందర్భాల్లో. అందుకని వ్యక్తిగతంగా ఒక కక్ష పెట్టుకున్నారు, కుటుంబం మీద కక్ష. మాలాంటి స్వచ్ఛమైనటువంటి కుటుంబంలో ఇప్పుడు కూడా ఎటువంటి రాజకీయాల్లో తప్పు చేశామని మచ్చ లేకుండా పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించాలని చెప్పి ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సరే ప్రజలు మా వెంట నిలబడతారు. ప్రజలకి మేమేంటే ఏంటో తెలుసు. అందుకనే ఇంత హవాలో కూడా మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని నన్ను గెలిపించారు. ఆ నిజాయితీతోనే ముందుకు వెళ్తాం, పోరాడతాం. తెలుగుదేశం పార్టీ తరఫున రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. బీసీలని మళ్ళీ మీరు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు. బీసీల తాలూకా ఆగ్రహం ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో రేపు 13 జిల్లాలో జరిగేటటువంటి నిరసనల ద్వారా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. ఇంకా లీగల్ గా ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా ఎక్కడైనా సరే నిజం చెప్పడానికి అచ్చెన్నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. కానీ మేము కోరుకున్నటువంటిది ప్రజాస్వామ్య విలువలు బద్ధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడవాలి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా కాబట్టి మేము చెప్పిందే చెల్లుతుంది. ఇది మా రాజ్యం అనేది కాదు. ఇది రాజారెడ్డి గారి రాజ్యం కాదు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం కాదు. ఇది ప్రజాస్వామ్య రాజ్యంగా ముందుకు నడవాలి. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. ప్రతిపక్షం చెప్పినటువంటి విషయాల్లో వాస్తవాలు ఎన్నున్నాయో తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. అది మహాత్మా గాంధీ గారు గాని, అంబేద్కర్ గారు గాని వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం అది. అటువంటి రాజ్యాంగం ఎప్పుడైనా చదివారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈ యొక్క ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి ఆయన అంత ఉగ్రవాద, తీవ్రవాద? 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఆయన ఇంటి దగ్గర పడుకున్నప్పుడు ఆయన కోఆపరేట్ చేస్తారని మాట కూడా బహిర్గతంగా చెప్పిన తర్వాత ఎందుకు ఆయనకు అంతమంది పోలీసులతో తీసుకొని వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు 4 గంటలు అవుతుంది. అసలు ఏం చేస్తున్నారో కూడా చెప్పలేనంత విధంగా ఎందుకు ట్రీట్ చేయాల్సి వస్తుంది? ఎక్కడున్నారు? ఏ కేసు ప్రకారంగా తీసుకొని వెళ్ళారు? ఏ ఎఫ్ఐఆర్ ఏంటి? ఏ నోటీస్ ఏంటి? ఈ రోజు మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నందుకు ఏ చర్యలు తీసుకున్నారు? ఎక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నారు? అసలు ఏంటి పరిస్థితి, వాస్తవాలు ఏంటనేది అసలు చెప్పకుండా చేయడానికి ఆయన చేసినటువంటి నేరం ఏంటి? ఒక తీవ్రవాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా ఈ రోజు ప్రస్తావిస్తూ మరి ఆయన ఆ రకంగా తీసుకొని వెళ్తే అసలు ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం మీద అనేది మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని. అందుకే నేను సవాల్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఈ రోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆయన అరెస్ట్ చేసే దమ్ము ఆ నాయకులకు ఉందా? అంత పెద్ద విధిగా ఈరోజు రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలనని చూసి సహించలేక ఈరోజు చాలా మంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు అధికారాన్ని అంతటిని కూడా తెలుగుదేశం పార్టీని ఎలా అనచాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎలా దెబ్బతీయాలి, ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా దెబ్బతీయాలి, నాకు ప్రశ్నిస్తే వాళ్ళని ఎలాగ అణిచివేయాలి అన్నటువంటి విధంగా చాలా ప్రలోభాలు పెడుతున్నారు. కంపెనీల మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ట్యాక్సులు పెంచి అది జరిగింది ఇది జరిగిందని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఇవి ఎన్ని చేసినా సరే భయపడే ప్రసక్తి లేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికే సూటిగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే దీని వెనక మరి పాత్రధారులు ఇంకెవ్వరు కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఎక్కడో లేనటువంటి పగ, కక్ష. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడితే దానికి ధీటుగా సమాధానం చెప్తారు కాబట్టి.
అది రాజకీయంలో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాదోపవాదాలు చేసుకొని ప్రజలకు ఏం మంచి చేయాలో చర్చల ద్వారా చేయించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు. ఒక ప్రశ్న ఏదైనా వేసిన తర్వాత ఏ ఒక్కరు మాట్లాడడానికి లేదు. ఆయన చెప్పిందే అంతా కూడా సారు అనుకొని మరి బంట్రోతుల్లాగా అందరూ పనిచేయాలి. అది ఆయనకు కావలసినటువంటి వ్యవస్థ. కానీ ఆ బంట్రోతుల వ్యవస్థ కాదు ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజు ఉంది. చేదోడు పథకం కింద నాయ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందించిన సీఎం వైఎస్ జగన్ కి కృతజ్ఞతగా గోకవరం నాయ బ్రాహ్మణులందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసరి రమేష్, ఎస్సీ సెల్ నాయకులు వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి, సుంకర రమణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన జగనన్న చేదోడు పథకం ద్వారా నాయ బ్రాహ్మణులు, రజకులకు, దర్జీలకు పూర్తి సహకారంతో 10,000 రూపాయలు అందించారని కొనియాడారు. ఇంతటి కరోనా విపత్తులో కూడా ప్రజలకి సంక్షేమం విషయంలో లోటు రాకుండా రాష్ట్రంను ముందుకు తీసుకువెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ కన్వీనర్ చింతల అనిల్, సుంకర వీరబాబు, ఉనుకూరు యేసు, మొగలి గొల్లయ్య, ఒత్తుల నానాజీ, పసుపర్తి బుజ్జి, బొర్ర రాజేష్, కణితి శ్రీను, మందపాటి సతీష్, తాటికొండ సురేష్, షైకువల్లి, రాయి జోగారావు, నేతల లీలా, ఇబ్రహాం, వైసీపీ నాయకులు మరియు గోకవరం నాయ బ్రాహ్మణులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ కౌతాల మండల గుడికంబాలిలో ఉన్న ఇస్కరిచ్ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ కౌతాల మండల శాఖ ఆధ్వర్యంలో ఇస్కరిచ్ పరిశీలించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సృష్టిస్తే జగన్ మరొక రాజ్యాన్ని సృష్టించాడని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిందని మరియు భారతీయ జనతా పార్టీ బీదల పార్టీ అని, వైసీపీ ప్రభుత్వం చేసే పని అంతా పెట్టుబడులదారుల కోసమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కునిగిరి నీలకంఠ, మల్లికర శ్రీనివాస్, నాగరాజ్ గౌడ్, కౌతాల మండల అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జగన్ వచ్చాడు, అన్నం లేకుండా చేశాడు. జగన్ వచ్చాడు, అన్నం లేకుండా చేశాడు. జగన్ వచ్చాడు, అన్నం లేకుండా చేశాడు. పని కార్మికులు జగన్ వచ్చాడు, పని కార్మికులు కడుపు కొట్టాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే అంబేద్కర్ రాజ్యాంగం సృష్టిస్తే జగన్ ఇంకొక రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు చేసిన తప్పులకి నేను ఎందుకు తప్పు చేయను, ఆయన 100 రెట్లు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నాడు. ముఖ్యంగా నేను ఒకటే మనవి చేసుకునేది, ఈరోజు భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇసుక పైన ఆధారపడి వాళ్ళ జీవనం జరుగుతుంది. మళ్ళీ నువ్వు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు అందరికీ వాగ్దానం చేసినావు. మరి ఈరోజు అదే పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పి నేను జగన్కి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు మళ్ళా పాదయాత్ర చేస్తే ఏమొస్తుందో, ప్రజల నుంచి నీకు ఏం సహకారం వస్తుందో మీరు అప్పుడైతే అర్థం చేసుకుంటారు. ఒక సంవత్సరం నువ్వు ఏసీలో కూర్చొని పరిపాలన చేసేది కాదు. ఇక్కడ వాస్తవంగా నువ్వు పాదయాత్రలో చూసినావు ఏదైతే ఇబ్బంది పడినారో ఈ ప్రజలు, కార్మికులు, అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇక్కడ ఇసుక చూస్తే అది ఇళ్ళు కూడా కాదు ఇది. మరి ఈరోజు ఆదోని ఈ చుట్టుపక్కల 5 నియోజకవర్గాలకి ఇసుక కావాలంటే ఎప్పుడు చేస్తావు? నువ్వు సభల్లో ఇసుక డంప్ చేయాలి. ఇప్పుడు రేపో మాపో మనకి నైరుతి మాన్సూన్స్ వచ్చినాయి. ఈ నైరుతి వచ్చిన తర్వాత
నదిలో నీళ్లు ప్రవహించేటప్పుడు నువ్వు ఇసుక ఎక్కడి నుంచి తీస్తావు, కనుక నీవు భవన కార్మికులకు దోహం చేస్తావు అని చెప్పి నేను గట్టిగా మీకు హెచ్చరిస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. గుడికాంబాలి రీచ్ 1లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి, ఇక్కడ ఉండే లోకల్ మండల అధ్యక్షులు వెంకన్న గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, నేను, ఇక్కడ ఉండే కార్యకర్తలు, లోకల్ గుడికాంబాలి వెంకటేష్, వీళ్ళందరూ కూడా సందర్శించడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క పని కూడా చేయలేకుండా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మికులు కడుపు కొడుతూ, కార్మికులకు కూలీలు చేసుకోవడానికి పని లేక, ఇసుక లేనందువల్ల అసలు వలస పోయినా అక్కడ పని లేదు, ఇక్కడ పని లేదు, ఎక్కడుండాలో ఎక్కడ బతకాలో తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి జగన్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని, జగనన్న వస్తే మంచి పాలన వస్తుంది, జగనన్న వస్తే అది వస్తుందంటే ఈరోజు అది రివర్స్గా నడుస్తూ ఉంది. జగన్ పాలన బకాసూరు పాలన, జగన్ పాలన రాక్షస పాలన, జగన్ వచ్చాడు కార్మికులు కడుపు కొట్టాడు అన్నట్ల నినాదాలు మొదలైనాయి. కాబట్టి దీన్ని గుర్తించి రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేసే దిశగా నడచాలని మేము ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో తెదేపా శాసనసభ పక్ష ఉపనేత టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి నల్లరంగు గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని అచ్చెన్నాయుడు అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్లకార్డులు ప్రదర్శించారు. టెక్కలి మండల తెదేపా అధ్యక్షుడు బాగాది శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన నిరసన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి దినంగా ప్రజలందరూ భావిస్తున్నారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కింజరాపు కుటుంబం మచ్చలేని వ్యక్తులుగా, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ప్రజల్లో ఎదుగుతున్న ఎదుగుదలను వారవలేక తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా ఎటువంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆయన్ని రాష్ట్రం అంతా తిప్పుతూ రాత్రి సుమారు 2 గంటల టైంలో కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వెంటనే అచ్చెన్నాయుడు గారిని విడుదల చేయాలని, అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తాం. నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో తుపాకుల సాయికృష్ణ, బండారు రాజేష్, పప్పులు బుజ్జి, ననుకోలు మణికంఠ, బొక్క ప్రసాద్, సానపోయిన సురేష్, చిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు చూడబడ్డం మరియు ఇంటి ప్లానులు వేయబడ్డం. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం, తేటకుంట, తుని మండలం, తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ల కృష్ణమూర్తి 9666002176.